బీసీ ఉద్యమం అనేది ఒక మెట్టుకు ఎదిగింది. దీన్ని సజీవంగా కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు బీసీలని ఫుట్బాల్ లాగా రకరకాల ఆటలు ఆడి ఉన్న రిజర్వేషన్లను కూడా తగ్గించి అనేక ఇబ్బందుల పాలు చేసిన గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సర్పంచులుగా గణనీయంగా జనరల్ స్థానాల్లో గెలిపించుకోవడం జరిగింది. ఆ స్పిరిట్ తోటే రాబోయేటువంటి ఎన్నికల్లో, ఎందుకంటే వాళ్ళు వేసేది మీరు పిచ్చగాలం కాదు, బీసీలము మా హక్కు, గ్రామీణ ప్రాంతాల లోపల ఇక్కడ సూట్ కేసులతో పోయినటువంటి అగ్ర కులాలను చిత్తుగా ఓడగొట్టి మళ్ళా హైదరాబాద్ కి పంపించినటువంటి గొప్ప చైతన్యం కలిగినటువంటి బీసీ సమాజం గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. కాబట్టి రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. సంఘాలుగా వేరుగా ఉండొచ్చు, కానీ మొత్తం బీసీ చైతన్యం మాత్రం ఒక గణనీయంగా ఈరోజు భావజనం చాలా విస్తారంగా విస్తరించి ఉంది. కాబట్టి ఆ విస్తరణని ఐక్య సంఘటనతో పనిచేయలేకపోయినా విడివిడిగా అయినా మొత్తం కూడా ఈరోజు బీసీ వాదం, బీసీ ట్రెండ్ నడుస్తున్నటువంటి సందర్భం లోపల ఈ వాతావరణం వేడిని కొనసాగించాలి. మన సార్ చెప్పినట్టు గ్రామీణ ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బీసీ సమాజంలో ఒక్కొక్క గ్రామంలో 10 నుంచి 15 కులాలు ఖచ్చితంగా ఉంటాయి, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బీసీ చైతన్యాన్ని చాలా మంది చూస్తా ఉన్నాం. మా ఊర్లలో చూసినాం మేము. చాలా కులాలు, ఎంబీసీ కులాలు కూడా మన సర్పంచులుగా అయినటువంటి పరిస్థితి ఉంది. చాలా కింది స్థాయి అట్టడుగులు ఉన్నటువంటి కులాలు కూడా ఈరోజు బీసీ చైతన్యం పెరిగింది. బీసీ చైతన్యం ఏంటంటే ఒక ఊర్లో పోయినాం. ఆ ఊర్లో అడిగితే ఎవరు గెలిచిరా అంటే మేము రెడ్డి ఆయన ఓడగొట్టిన వాళ్ళం. మరి ఎవరు గెలుచుకున్నాం అంటే మేము మంగ నాయి బ్రాహ్మణ్ని గెలిపించుకున్నాం అన్నారు. ఏమైంది, ఎందుకు గెలిపించుకున్నారు అని అడిగితే బీసీ చైతన్యం పెరిగింది, బీసీ వాదం. అదే బీసీ వాదం అంటే ఏందో కూడా తెలియదు వాళ్ళకి. కానీ అగ్ర కులాలను ఓడగొట్టడం, బీసీలు గెలిపించుకోవడం అనేటువంటి వాదం మాత్రం విస్తారంగా గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళింది. ఈ రోజు యువతను కదిలించాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు 2 కోట్ల జనాభా కలిగినటువంటి హైదరాబాద్ పట్టణంలో, హైదరాబాద్ ప్రాంతంలో 300 మున్సిపాలిటీ, 300 కార్పొరేటివ్ సిస్టాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇప్పుడున్నటువంటి సర్కార్ ఇక్కడ బలమైనటువంటి ఇక్కడ జనాభా ఉన్న కాడ ఇక్కడ కూడా ఖచ్చితంగా వాదాన్ని తీసుకుపోవాలి. చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంటుంది. ఐక్య సంఘటనలతోటి ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ చైతన్యం వేడిని ఇక్కడే కాదు, ఢిల్లీ స్థాయిలో కూడా మోడీని కూడా కదిలించాల్సింది అవసరం ఉంటది. ఇక్కడ అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి తోట ముదిరి, ఎందుకంటే అసలు 9th షెడ్యూల్లో చేర్చాల్సింది బీజేపీ.